కానీ మేము అందరూ రారులేవు, అందరూ రారు అసలు ఆఫీస్కి. మేలు వస్తుంది కదా, ఎట్లా ఏం రాలేదు. మాతో ఉండే మారిపోయి ఏడబ్ల్యూస్కి వెళ్ళాడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. 42 43 ఉంటాయి. ఇంకా చిన్నగా ఆడుతున్నాడు కాదు, నిదానంగా ఆడడానికి ట్రై చేస్తున్నాడు. బాగా కనెక్ట్ చేయొచ్చు కదా మిడిల్. ఏముంది మళ్ళీ ఆడుకోవచ్చు, ఏముండదు. ఇప్పుడు 60-70లోంచే నువ్వు అట్లా ఆడితే ఎట్లా? షార్ట్ 4 కష్టం కాదు ఎస్ఎస్ కానీ. కొడతా ఉంటే ఎక్కువ చక్క సౌండ్ వచ్చాయంటే నాకు చెప్తుంది అంటే నేను వచ్చేసరికి నువ్వు వచ్చి పోయేటప్పుడు అన్నాడు, బ్రో నువ్వు ఫస్ట్ అవుట్ కాదు బ్రో, నువ్వు అవుట్ అయితే వెంటనే అవుట్ అవుతానా నేను ప్రతిసారి అంటున్నాను. ఈసారి కొట్టడం లేదు అసలు. బెస్ట్ ప్లేయర్ ఏప్రిల్ వస్తుందిలే, బెస్ట్ బ్యాట్స్మెన్ ఏప్రిల్. సెంచరీ కొట్టాను కదా మొన్న కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు కదా. అవునా? ఈ మధ్య ఆయన కొట్టలేదా? ఇంతనా? 2 వారాలు ఇది 2వ వారం. సెకండ్ వారం ఆడలే మనం. లాస్ట్ వీక్ జనాలు లేరనేమో ఆపోజిట్ టీమ్ ఆడాం కదా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసి ఆదివారం క్యాన్సిల్ చేసి సాటర్డే మూవ్ చేసి నేను 49 39 కొట్టాను. ఆడొచ్చు కదా, మీ అతను పోయింది నాకు గుర్తు కదా. అదే నేను అదే గుర్తుండేది నాకు. అది ఎంత 30 కొట్టాడు. ఉంటే నువ్వు వాళ్ళే బ్యాటింగ్ బాబు, నువ్వు వాళ్ళే లాస్ట్ క్యాచ్ మీద క్యాచ్ డ్రాప్ పాపం. లాస్ట్ ఫైనల్ గా వికెట్ తీసుకోలేదు. అక్షయ్ లాస్ట్ బాల్ ఎంత టఫ్ అయినా కూడా సింగిల్ బాల్ మిగతా టెన్నిస్ ఇప్పుడు టాప్ బ్యాట్స్మెన్స్ అంతా అంతే. లాస్ట్ బాల్ కానీ 2 బాల్ కానీ ఉన్నాయంటే నువ్వు మంచి బాల్ వేసినా కానీ డిఫెన్స్ అప్పుడు దాకా సేమ్ ఫీల్డర్ దగ్గర పోతే నో అంటాడు, అంటాడు. మొదలు ఒకడు ఉంటాడు 12 ఓవర్లకు సెంచరీ కొట్టినాడు సరే, అవతలోడేమో ఆడే ఉన్నాడు, ఆడే 10 రన్స్లోనే ఉన్నాడు, యువతలోడేమో సెంచరీ కొట్టాడు. లాస్ట్ బాల్ సింగిల్ తీసుకుంటాడు, రాకపోతే తిట్టాడు. పంట బూతులే. బాగా ఆడే వాళ్ళందరూ అంతే స్వర్గంగా చూస్తారు. ఒక్కరిద్దరు ఉంటారు అంటే ఆడాలా 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 ఆడాలా. ఐ మీన్ లాస్ట్ మినిట్లో వేరు కానీ నేనే ఆడాలని కాదు, ఓవర్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఓవర్ నేను బ్యాటింగ్ ఆడాలని కొట్టడం లేదా ఫిక్స్ కొట్టాలి నేను. సెంచరీ కొడితే కొట్టినాడు కానీ ఒక బాల్ 4 కొట్టు ఒక ఓవర్లో, తర్వాత ఎన్ని బాల్ అయినా ఆడుకో. కూర్చొని వాడు తాగేస్తాను. కూర్చొని వాటర్ తాగుతాను ఆడికి పోవాలన్నా ఇది ఫుల్ అయిపోయినా లాస్ట్ బాల్. One more, come on guys. Naveen, fast on Naveen. 59 బాల్ అన్నారు. ఏంది పార్ట్నర్షిప్ 59 బాల్కి 55 బాల్ 59. అక్షయ్ ఎక్కువ బాల్ ఆడుతున్నాడు కొట్టాల. అక్షయ్ 73 బాల్ 73 బాల్లోనే ఉండేది కొట్టాలిగా.
నవీన్ బ్యాటింగ్ రాలా అసలు బ్యాటింగ్ రాలా కాదు వాడికి మళ్ళీ బ్యాటింగ్ వచ్చే లోపల వాడికి నేను మిడిల్ చేస్తానని నేను లాస్ట్ బాల్ బ్యాటింగ్ వచ్చే స్కోర్ కొట్టాలా 250 అట్లా కొడితే అదే అనవసరం ఇప్పుడు లేదు ఏ సామి ఫుల్ టాస్ బాల్ ఏ షట్ ఇది లాగాల్సింది ఫీలర్ కూడా ఏ వన్ మోర్ అది కూడా ఆడే కూర్చొని ఇంట్లో మ్యాచ్ టీవీ పెట్టుకుని చూస్తాను మ్యూట్ లో పెట్టుకొని చూడాలి ఎవరేం మాట్లాడతామో తెలియదు శ్రీరామ్ ఉంటే బండబుతులే లాస్ట్ మ్యాచ్ ఆ రోజు గెలిచినాం చూసా నేను నవీన్ ఆడింది అది మాత్రం మామూలు మ్యాచ్ కాదు కాదు యాక్చువల్లీ ఏమైందంటే వాడు ఎవడో గెలికి నవీన్ గాని అది మాత్రం హైలైట్ మ్యాచ్ అబ్బా ఫీల్డింగ్ చేసేటప్పుడు ఆపోజిట్ టీం మిస్ చేసింది గెలిస్తే ఆ నవీన్ గారు నాకు వచ్చి అంటే ఇక సరే ఆగరాదు 5 నిమిషాలు ఆగి వాళ్ళ టైం వస్తాయి అప్పుడు వేద్దామని చెప్పి మామూలు టార్చర్ కాదు వాళ్ళకి ఆ రోజు రేంజ్ గలీజ్ లిటరల్ గా టార్చర్ ఆడికి ఆ నుంచి వస్తుంటూ పోతుండు పక్కా పోతుండు వాళ్ళు టార్చర్ మేము అరవడం కొద్దీ నువ్వు మీరు కొడుతున్నారు అట్లానే మైండ్ సెట్ అయినారు అట్లే అసలు ఎక్కడో ఉన్న మ్యాచ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు నేను చాలా ఓవర్లు మిగిలిపోయాయి మళ్ళీ లాస్ట్ లో తిన్నారు ఇంకా అందులో వీంది వేణుగాంధీ ఒకటి ఏడుపగా పెట్టుకుంటే అది అవుట్ ఇచ్చేసిండు వెళ్ళిపోవాలమ్మా అది అవుట్ కాదు మళ్ళా చూసాను నెట్ లో చూసాము ఏ స్వామి మొన్న కూడా నేను వెళ్ళిపోయినప్పుడు కాదని నేను దగ్గర కూడా క్లియర్ చేసాను నేను గొడవ పడొచ్చు వాటితో ఇదే ప్రాక్టీస్ మ్యాచ్ గొడవ అని కాదు అడగాలి రిటర్న్ తీసుకుంటే ఓకే ఒకటి ఏంటి అంటే నువ్వు యాక్సెప్ట్ చేసి ఆడిన తర్వాత అంపైర్ ఏది ఇస్తే డెసిషన్ తీసుకోవాలి సరే యూటిలైజ్ చేసుకున్నావు అంటే అది మళ్ళీ నెక్స్ట్ బాల్ అవుట్ ఇస్తుండు కీపర్ గాడు అయితే ఇసిరేస్తున్నాడు వాడు మీద మీద గిక్కాడు లేదు లేదు ఆయన అసలు మూవ్ అవ్వలేదు కళ్ళు వచ్చి అడుగుతున్నాడు నాది ఇచ్చిండు మొన్న క్లియర్ వెళ్ళి ఇన్సిడెంట్ ఇచ్చిండు నాకు ఈ రోజు ఉన్నాం మళ్ళీ అందుకే కాంపెన్సేట్ చేసినట్టున్నాడు దానికి ఒకసారి క్లియర్ తెలుసా గురు బౌలింగ్ లో నేను వచ్చి అడ్డం వెళ్ళిపోన్నాడు బౌన్స్ లేదు బాల్ ఈడ కొడతా ఉంది క్లియర్ మిడిల్ వికెట్ వచ్చి అడుగుతున్నాడు బ్రో లెగ్ సైడ్ పోతాయి బాల్ నన్ను అడుగుతున్నాడు అరే క్లియర్ వెళ్ళిపోయారు లేదు అది లెగ్ నీకు మనిషిని తగిలిన వెంటనే లెగ్ లోకి వచ్చేసింది బాల్ చూసావా సో నీకు ఆ విధంగా వచ్చిందంటే మీనింగ్ ఏంది లెగ్ లోకి పోతుందంటే మీనింగ్ ఇట్లా నిలబడి తిరిగి కొట్టే కానీ ఇట్లా నిలబడి ఏమో మూవ్ అవ్వలేదు మూవ్ అవ్వలే చూద్దాం మళ్ళీ చూస్తాను నెట్ లో చూస్తాను ఇటు కనపడదు నీకు ఆ కెమెరా ఆడుంటే నవీన్ 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 మిస్ చేసుకోవాలి ఈ బాల్ వెయిట్ చేయి స్లోగానే వెయిట్ చేస్తే వస్తుంది ఈ రేకుల పైన పడాలి రేకుల పైన డబల్ 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 అక్షయ్ డబల్ అక్షయ్ అరే ఎల్లో బ్యాటింగ్ కోసం ఇప్పుడు చూస్తాను కదా ఇది నేను నెట్ అవుట్ అని తెలుసా ఆ పక్క పట్టుకుని ఇప్పుడు డైరెక్ట్ కొట్టాను ఎప్పుడు నిన్న మ్యాచ్ ఆడావు మ్యాచ్ టోర్నమెంట్ ఆడైపోయినావాడా నేను ఇట్లా నా పక్క ఎవరు పిలుస్తున్నారు నిన్ను ఎవరు పిలుస్తున్నారు టోర్నమెంట్ ఎవరు అంటున్నా ఎవరు అని తగిలింది బేట డబల్ యార్
దొరకట్లేదు, ఇవే షార్టేజ్ అవుతాయి చూడు రన్స్ తర్వాత. ఏ డబల్ డబల్ ఏమైంది? వాటర్ తీసుకో. ఎనర్జీ అయిపోయినట్టుంది. అక్షయ్ కమాన్ అక్షయ్. ఎనర్జీ లేదు, కొట్టన్నా ఏముండదు, ఆయన పరిగాల్సిన అవసరం లేదు, జస్ట్ నడుచుకుంటూ పోయినా కూడా వస్తావు కదా. ఏ రారా, ఈ ఓవర్లో ఒక 4 పోయింది అంతే. ఈ ఓవర్లో 2-3 4 వచ్చి ఉండొచ్చు. అదే 2-3 4 వచ్చి ఉండొచ్చు. చిన్నగా వేస్తున్నాడు. ఇంకా 3 ఉన్నారు అబ్బా బ్యాట్స్మెన్లు. అక్షయ్ అక్షయ్ కమాన్ అక్షయ్. ఎంత ఇంకా 12 వస్తున్నాయి కదా, 11 10 అక్షయ్ గో ఫర్ ఇట్, లాస్ట్ 10 ఓన్లీ, వీ హావ్ మోర్ బ్యాట్స్మెన్స్. ఎంత స్కోర్ ఎంత? 120 balls, 20 runs తగ్గినాయి ఇప్పుడు. 100 స్ట్రైక్ రేట్ తో ఆడుతారు. ఈ కథ ఇదే తగ్గించుకుంటే 23 76 అది 4 బ్యాటింగ్ బాయ్ 4 స్కోర్. ఏ నవీన్ నవీన్ డబుల్ నవీన్. కానీ లాస్ట్ 10 ఓవర్స్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కానీ ఓవర్కి 5-6 వైలు వేసిందా వచ్చినా ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ ఓవర్కి 5-6 వైలు వేసిండు. సెట్ అవ్వాలి కదా, హ్యాండ్ ఫ్రీ అవ్వాలి. అదే మనోడిని ఏం మొన్న ప్రాక్టీస్ చేస్తే కదా చేయట్లేదు, మొన్న ఫస్ట్ మ్యాచ్ చేసాను అందుకే ఫస్ట్ మ్యాచ్ చేసి వచ్చాడు. 6 వైలు వేస్తాడు, ఇవి కరెక్ట్గా ఇస్తాడు. నువ్వు చేయకుండా వేస్తావు కదా, అందుకే అన్ని వైలు వాళ్ళు కొట్టింది 3 ఓవర్లు. ఎన్ని ఓవర్లు రాదు కాదు, ఎన్ని ఓవర్లు రాదు తీరా, నువ్వు ఎట్లన్నా వేసుకో కాదు. అదే 3 ఓవర్లు బ్యాటింగ్ నవీన్ బ్యాటింగ్ కానీ అట్లే అట్లే కానీ స్కోర్ రావాలి కానీ 3 ఓవర్లు వేస్తే 26 ఏమో కొట్టారు వాళ్ళు దాంట్లో. అంటే 20 వైలు 6 రన్లు వాళ్ళు బ్యాట్తో కొడితే 6 కూడా ఫీల్డింగ్ తీసుకోరు. వాటర్ 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 ఉన్నాయి తీసుకోరు. ఇలా నా శేఖరదా కొంచెం వార్మ్ అప్ చేసుకో. కొట్టమని ఏంది ఇంగ్లీష్ వస్తుంది కదరా, ఇంగ్లీష్ చెప్పు. వానికి తెలుగు వచ్చు, వానికి అర్థం అవుతుంది, మాట్లాడు కొంచెం మాట్లాడతాడు. ఇక్కడ ఉంది కదరా దగ్గర ఉండేది. కమాన్ నవీన్ తగ్గద్దు కానీ మా ఆఫీస్ ఇక్కడ ఫుల్ అండి, కళ్యాణి ప్లాటినం. మెకానికల్ చూడు చూసావా, మనం ఏం చదువుకుంటామో దాంతో పని చేయకూడదురా. మన పక్కన తెలిస్తే వాళ్ళకి అందరికి మనకి ఏమీ రాదని తెలిసిపోతుంది అందరికి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి బాగుంటాయి, ఈసీ వాళ్ళకి వాళ్ళు కోర్ కదా అది. మాది మెకానికల్ ఎక్కువ ఉత్త ప్యాకేజింగ్ ఉంటుంది, పైన ప్లాస్టిక్ పార్ట్లు ఇట్లా జరుపుకుని మళ్ళీ దీన్ని కొట్టేది. సామాన్ అన్నాడు, సామాన్. బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నా ఎండ ఇప్పుడు దిగారు. ఆడ పట్టకోవాలి.
ఆ రోజు మనోడు తిట్టి పెడుతున్నాడు తెలుసా ఇంటికి పోయేటప్పుడంతా నాకు వికెటే రాలేదు క్యాచ్ మిస్ బ్యాటింగ్ లాస్ట్ బాల్ సింగిల్ తీసుకున్నాడు, మళ్ళా సింగిల్ తీసుకున్నాడు. అంటే వాడు పట్టే వాడు అయితే వాడు చెప్తాడు వాడు పట్టే వాడు రాదు అసలు. బైక్ తీసి ఎవరిది తీసుకుందరా అంటే నా దాంట్లో తీసుకో ఆడలేదు ఇది లోపల పెట్టు. థ్యాంక్స్ అన్న. వైట్ కలర్ స్కూటీ మొబైల్స్ ఆటోమొబైల్ కీ ఉంది కదా. అమ్మేది కదా నా దగ్గర బండి ఉంది నేనేం చేసుకుంటా పోరా ఫుల్ టాస్ కమాన్ అక్షయ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఓవర్. అక్షయ్ this over you should get for a century. How much he scored? 80 ah 80 plus ah 80 Akshay use this over. 18 ఓవర్లో అయిపోతుంది. ఓవర్లో అయిపోద్దిలే. ఒక్కొక్క బాల్